హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే డే ఇన్ మై లైఫ్ వీడియో చేస్తున్నాను అనమాట. నేనైతే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండకపోవచ్చు, బట్ ఏదో ఒకటి తీసేద్దాం. నేనైతే రెడీ అయిపోయి కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయినా అనమాట. ఇక్కడ నా వీడియోస్ అయితే ల్యాగ్ అవుతున్నాయి అని చెప్తున్నాను నా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ది ఫీడ్బ్యాక్. ఇప్పటి నుంచి చూసుకుందాం, కొంచెం స్పీడ్గా మాట్లాడడానికి ట్రై చేస్తా. బేసిక్గా నాకు మాట్లాడడం రాదు గైస్. నా పక్కన ఉన్న వాళ్ళు ఎంత ముచ్చట పెట్టినా ఎంతసేపు అని వింటా, అంటే ఐఎమ్ ఏ గుడ్ లిజనర్ అనమాట. నా టర్న్ వచ్చేసరికి నాకేం మాట్లాడాలి అర్థం కాదు. సో యూట్యూబ్ వల్ల కొంచెం మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయినా. నేను ఈ సిటీకి వచ్చిన తర్వాత నేను ఇంట్లో కాలేజ్లో స్పెండ్ చేసిన దానికన్నా బస్లో టైం స్పెండ్ చేసిందే ఎక్కువ ఉంది అనిపిస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే మనకు కాలేజ్ అంత దూరం ఉందన్నమాట. మార్నింగ్ 6కి లేచి 7కి బస్సు ఎక్కాలి. ఈరోజు అయితే తినేసి రాలేదు నేను, సో ఫాస్ట్గా వచ్చేసిన అని చెప్పి ఇప్పుడే తినేస్తున్నా. కొంచెం కాలేజ్కి వచ్చి ఏమైనా నేర్చుకుంటున్నామా అంటే అది కూడా ఉండదు, మొత్తం టైం పాస్ అనమాట. ఆఫ్టర్నూన్ వరకు అయితే క్లాసెస్ వినేసి, అంటే మనం వినమనుకోండి, ఇక్కడైతే లంచ్కి 5 minutes ఉంది. నా ఫ్రెండ్ అప్పుడే బ్యాగ్ సర్దేసి పెట్టింది ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అని. సో లంచ్ టైం అయితే అయిపోయింది, క్యాంటీన్కి వెళ్తున్నాం. నాకు తెలిసి వీడియో మొత్తం వాయిస్ ఓవరే ఇస్తా అనుకుంటా, ఎందుకంటే మనం ఇంట్రోవర్ట్, వీడియో తీయడమే ఎక్కువ. వీడియో తీయాలంటేనే భయం ఇస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ తీయాలంటే సాహసం అనే చెప్పుకోవాలి. ఇక్కడైతే మేము వెళ్ళిపోతున్నాం క్యాంటీన్కి. మేము క్యాంటీన్కి రేర్గా వెళ్తాం, అది ఈరోజు అయిపోయింది. ఎందుకంటే తను బాక్స్ తెచ్చుకోలేదు, సో ఇద్దరం అక్కడికే వెళ్ళేసినాం. వీడియో బాగానే వచ్చింది, కానీ తీసేటప్పుడు అయితే ఒక ఫీలింగ్ అనమాట. భయం ఇంకా సిగ్గు అవన్నీ కలిపి ఒక ఫీలింగ్. సో ఎట్లా అట్లా వీడియో అయితే బాగానే వచ్చింది. ఇది మా ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం ఫొటోస్ తీసుకోవడానికి. మా కాలేజ్లో సాటర్డేనే జీన్స్ అలా ఉంటుంది గైస్. సో ఈరోజే అనుకొని వేసుకున్నాం. సో కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా క్లాస్కి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడే ఫుల్గా తిన్నాం కాబట్టి క్లాస్లో నిద్ర రావచ్చు, చెప్పలేం. నేను చెప్పానా నిద్ర వస్తుందని ఇద్దరం ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కూర్చున్నాం. అదే బ్యాక్ బెంచ్ అయితే ఏదో ఒకటి చేసాడు అనుకోవచ్చు, మేము సెకండ్ బెంచే, అటు మింగలేం కక్కలేం అన్నట్టు ఉంటుంది. సో ఎవ్రీ హవర్ ఇట్లా బయటికి వెళ్ళాలన్నమాట, ఏదో ఒక రీజన్ చెప్పి. కాలేజ్ అయిపోయింది, టైం 3:43 అవుతుంది. బట్ అప్పుడే బ్యాగ్ వేసుకొని బ్యాగ్ చేసుకున్నామా, చదువుకున్నామా, నవ్వకరాను. సో కాలేజ్ అయితే అయిపోయింది. 3:50కి 1 minute కూడా లేట్ చేయం, వస్తూనే ఉంటాం బస్ స్టాప్కి అయితే. ఎందుకంటే మళ్ళీ మనం రీచ్ అయ్యేలోపు నైట్ అయిపోతుంది. సో ఇట్లనే వెళ్ళిపోవాలి, డైలీ ఇదే అవుతుంది. ఇప్పుడైతే ఒక యుద్ధం చేయాలన్నమాట బస్సెస్ కోసం. అందులో నిల్చోడానికి ప్లేస్ దొరికితే చాలు, ఇంటికి వెళ్ళిపోతాం టైంకి. మా కాలేజ్ ఆపోజిట్ ఆక్సిజన్ పార్క్ ఉంటుంది గైస్. ఎప్పుడైనా స్నాప్స్ పెడతా కదా, నా ఫ్రెండ్స్ అడుగుతారు ఏంటి నువ్వు పార్క్లో ఏం చేస్తున్నావు అని. చూడండి, మా కాలేజ్ ఆపోజిట్ ఉంటుంది అది. జస్ట్ స్నాప్స్ పెడతాం అంతే. మనం చాలా కష్టపడి బస్సు అయితే ఎక్కేసినాం. మీరు గెస్ చేయొచ్చు మనం ఎక్కడ నిల్చున్నాం అనేది. ఆ బస్సు అంతమంది ఎక్కి వంగిపోతున్నా కూడా డ్రైవర్ అయితే మస్తు మేనేజ్ చేస్తాడు, గ్రేట్ అనిపిస్తుంది దానికైతే. ఈరోజైతే ఒక 4 buses చేంజ్ అయినా కావచ్చు. ముందే చెప్పినా కదా నేను బస్సెస్లోనే టైం ఎక్కువ స్పెండ్ చేస్తా అని. సో ఇలా అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఉప్పల్కి రీచ్ అయినా ఒక 2 hours తర్వాత అనుకుంటా. ఇంటికి వెళ్ళే వరకు అలా సాంగ్స్ పెట్టుకొని వినుకుంటూ వెళ్ళడమే, ఇంకా మనం చేసేది ఏమి ఉండదు ఆడ. ఇంతే గైస్, ఏ డే ఇన్ మై లైఫ్. ఒకరోజు నా లైఫ్లో డైలీ ఇలానే ఉంటుంది. ఇంకా ఇంటికి వెళ్ళి తినేసి పడుకోవడమే. ఇంకా మీరేమైనా నా వీడియోస్ కోసం ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. ఇంకా డూ సబ్స్క్రైబ్.